నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లు మస్తు జోరుగా అవుతున్నాయి. మరి ఉన్న అన్ని ఊర్లలో కూడా పోతున్నాం కదా, బిగ్ టీవీ పోతుంది, అన్ని కూడా కనుక్కుంటుంది. మరి అట్లనే ఈ ఊరికి కూడా వచ్చింది. ఈ ఊరు పేరు అనేది మనం వెనకాల కూడా ఈజీగా కనిపిస్తుంది మనకి. నంది వడ్డే మన ఊర్లలో కూడా పంచాయతీ జోరు మస్తుగా ఉంది. కాబట్టి ఈడికి పోయి ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏందనేది కూడా పోయి కనుక్కుందాం రాండి. శ్రీమతి రేవెల్ల అనితారెడ్డి కూడా ఈ ఊర్లలో పోటీ చేస్తుందంట. మరి ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి మరి ఎట్లయితుంది ఏందనేది కూడా ఇప్పుడు మనతో పాటు సర్పంచ్ పోటీ అభ్యర్థి అనితారెడ్డి కూడా మనతో పాటు ఉంది. మళ్ళీ ఆమెతో మాట్లాడదాం. నమస్తే. ప్రచారం ఎట్లయితుంది? ప్రచారం ఎట్లయితుంది? మళ్ళా మంచిగా అవుతుంది. పొద్దున్న లేస్తున్నాము, ఇగో వీళ్ళందరూ వేసుకొని తిరుగుతా ఉన్నాం, ఊరంతా తిరిగేస్తున్నాం. మామూలుగా మొత్తానికి మంచిగా అందరూ రిసీవ్ చేసి మంచిగా మాట్లాడుతున్నారు. అందరు ఇళ్ళకి పోతున్నా వస్తున్నా చిన్న చిన్న వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మంచిగా ఓపికగా అదేమంటారు పద్ధతి ప్రకారం మనము దీన్ని చేస్తుంటే చిన్న చిన్న సమస్యలను ఒకటి బై వన్ మనం తీర్చుకోవడానికి 100% అవకాశం ఉంది. అది ఎట్లుంటుంది అంటే అందరూ ఇదేదో ఒక బిజినెస్ లాగా చూడొద్దు, ఏదో సేవలాగా చూసి మనం ఏదైనా చేయాలని అనుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటి చేసుకుంటూ పోవచ్చు. సర్పంచ్ది ముచ్చట పక్కన పెడితే ఫస్ట్ మీ ముచ్చట మాట్లాడదాం. అంటే మీరు ఈ ఊర్లో కోడలుగా అడుగు పెట్టిరు. మరి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత సార్ తో కూడా మీరు సిటీలో ఉన్నారు, మస్తు సంవత్సరాలు ఉన్నారు, మస్తు ఏళ్ళు ఆడున్నారు కదా. మరి సడన్ గా ఈడికి ఎందుకు వచ్చిరు ఏంది అసలు? ఎందుకంటే మామూలుగా మనము ఒక వ్యాపారం చేసుకుంటాం, మేము బిజినెస్ చేస్తాం. చేసినప్పుడు మేము అక్కడ ఉన్నాము అన్ని రోజులు. తర్వాత నావి మొత్తము పనులు అన్నీ అయిపోయినాయి. నా పాప ఉండని చెప్పి మ్యారేజ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. అందుకే ఇంకా జస్ట్ నేను ఇక్కడ ఊరికి ఎక్కువ వచ్చేదాన్ని నేను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇక చూద్దాం, దీంట్లో కూడా కొంచెం సేవ చేసే అవకాశం వచ్చిందని నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎక్కువ చూసుకుంటే సిటీలలోనే ఉంటారు కదా, మరి ఈడికి వచ్చిన తర్వాత పోటీ చేస్తా అన్నప్పుడు ఊరోళ్ళ దగ్గర నుంచి ఎట్లుంది మీకు? గట్లనే ఫస్ట్ ఇంట్లో అట్లా లేదు, ఇంట్లో కూడా మామూలుగా దేనికైనా సరే మా ఇంట్లో అందరు నన్ను ఎప్పుడైనా అనేవాళ్ళు ఇంట్లో, జస్ట్ లీడర్ అమ్మా అని. తర్వాత అట్లా అనేవాళ్ళు. అది నిజంగా ఒక అవకాశం వచ్చింది నాకు. అంటే ఒక మాట చెప్పాలంటే మేడం, ఇడ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మీరు ఇంట్లో గెలిచి ఇప్పుడు రచ్చకి వచ్చారు, ఎట్లా గెలుస్తారా ఏంది కదా? ఇంట్లో అయితే గెలిచిన, ఇది ఊరి ఇంతమంది ప్రజలది, ఇది చాలా పెద్ద ఊరు. నందివడ్డం అని అంటే చాలా పెద్ద ఊరు. 5500 ఓట్స్ ఉంటాయి ఇక్కడ. అందుకని అవన్నీ మనం చూసుకోవాలి. ఇంకా వాళ్ళందరి పర్ల్స్, నాకు పాలిటిక్స్ తెలియదు, జస్ట్ డంప్ వచ్చేసిన. నేను ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, నా బెస్ట్ నేను ట్రై చేస్తున్నా అంతే. నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. చాలా మంది మా రిలేటివ్స్ ప్లస్ ఊర్లో వాళ్ళు అందరూ నన్ను అడిగిండ్రు, నిలబడమని అడిగిండ్రు, నన్ను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు 100% ప్రోత్సహిస్తున్నారు. మా బావగారు ప్లస్ మా ఇంట్లో మొత్తము సీనియర్స్ అందరూ కూడా చాలా ఉండాలి, ఏదో ఒకటి చేయాలని అంటున్నారు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అంటే ఈడికి వెళ్ళి మీరు సిటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఆడ మస్తు సంపాదించారు, మీరు అభివృద్ధి అయ్యారు, ఊరు మాత్రం అభివృద్ధి కాలేదు. అందుకే మీరు ఈ ఊరికి వచ్చి మరి పోటీ చేస్తున్నారు అనేది కూడా మాకు తెలిసింది. ఆ ముచ్చట నిజమేనా? నిజమే, ఆ ముచ్చట నిజమే. అందుకనే వచ్చిన. ఈ వాతావరణంలో ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మామూలుగా మిడిల్ ఏజ్లో చాలా బిజినెస్లో బిజీగా అట్లా ఉంటాం. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఈ ఊరిని చూసుకోవాలి, ఊరి ప్రజలను చూసుకొని రోజు ఫ్యామిలీకే సరిపోయింది లైఫ్. ఎట్లుంది అట్లుందని ఫ్యామిలీ గురించే ఉండే. ఇప్పుడు అది అయిపోయింది, కొంచెం రెస్టింగ్ ఉంది నాకు. ఇది నడుస్తుంది. ఇది అంటే ఊరోళ్ళ మీద పెట్టిరు ధ్యాస మొత్తం. ఇప్పుడు ఊరు మీద పెట్టిన ధ్యాస. ఎప్పుడైనా ఊరు రోడ్స్ అయినాయండి, ఇట్లాంటివన్నీ మంచిగా నీట్గా అయినప్పుడు మన ఊరు అభివృద్ధి చెందుతుంది. ఏదైనా సరే రాకపోకలకు కానీ మంచిగా, లేకపోతే అంటే ఇప్పుడు ఏ ఊర్లో అయినా సరే రోడ్లు, డ్రైనేజ్లు ఇవి మాత్రమే ఉంటాయి. ఎండలో నిలబడ్డావు మరి ఇంత చాలా ఎండు ఉంది. మీ అభిమానం అనుకుంటా వచ్చిరీడా మా అక్క, మా వదినమ్మ మస్తు మంది సపోర్ట్ చేస్తారు. మీ వెనకాల కూడా చూస్తున్నాం. ఇందాక వచ్చేటప్పుడు కూడా మస్తు మంది మీకు సలాం కొడుతురు, పలకరిస్తురు, వచ్చి మీ దాకా వచ్చి మీరు గెలుస్తారు అంటారు. ఇంతమంది అభిమానం ఎట్లొచ్చింది మీకు? మళ్ళా
అసలు వాళ్ళు ముందు నుంచి అయినా చాలా మా చుట్టుపక్కల మా దాంట్లో ఉన్న వాళ్ళు మా దగ్గర వచ్చేవాళ్ళు మంచిగా ఉండేది. ఎప్పటికి ఇంట్లో ఎవరో ఒక మా ఫ్యామిలీలో ఎప్పుడైనా ఏదో ఒకటి ఉండేది, జనాలు వస్తా పోతా ఉండేది, మాకు అలవాటే అది. కానీ ఇది కొంచెం కొత్త ఎపిసోడ్ లాగుంది, కానీ ఇది చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఒక అమ్మగా ఒక భార్యగా చేసిర్రు, ఇప్పుడు ఒక ఊరికి లీడర్గా సర్పంచ్గా చేయబోతుర్రు అంటే ఇప్పుడే మీకు బాధ్యతలు అనేవి మస్తు వచ్చినాయి. బాధ్యత వస్తుంది ఇక, అది కూడా బాధ్యతనే, ఇంటిది కూడా పెద్ద బాధ్యతనే. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అంతే, సింపుల్గా. నో మోర్ పాలిటిక్స్, జస్ట్ ఏదో మంచిగా చేయాలని అంతే. అభివృద్ధి 20 ఏళ్ళు అయినా కూడా అంత ఏమీ అట్లా లేదమ్మా ఇక్కడ. ఇవన్నీ కూడా చేసుకోవాలి. మీరు కూడా చూసుంటారు, ఊరికి వచ్చిండ్రు కదా. గిడ మొత్తం గిడ డ్రైనేజ్ ఉంది, అది ఏదైనా ఒకటే రోజుకు కాదు కానీ కంటిన్యూగా అట్లా కొంచెం వాటి మీద స్వార్థరహితంగా చేసినాం అనుకో, కొంచెం మంచిగా క్వాలిటీగా మనం పని చేసుకోవడానికి ఉంటుంది. క్వాలిటీగా ఉంటే కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మనకు అవి మంచిగా ఉంటాయి. గోనె బుద్ధారెడ్డి పరిపాలించినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ మా పోల్ట్రీస్ ఉన్నాయి, మా పోల్ట్రీస్ వల్ల మొత్తం కూడా శిథిలాలు దొరికాయి ఇక్కడ. అవన్నిటిని మేము పిల్లల మరి మహబూబ్ నగర్కి ఇచ్చినాం, అక్కడ ఉంటాయి. అది మీరు ఊర్లో ఒకవేళ సర్పంచ్ కనుక గెలిస్తే అసలు ఏం చేస్తారు ఈ ఊరికి? సర్పంచ్గా గెలిస్తే మామూలుగా రోడ్స్ లేవండి. ఫస్ట్ ఎక్కడైనా కూడా నేను చూసింది ఏంటంటే ఈ ఊరు మొత్తం తిరిగేసిన, జస్ట్ ఒక 10% ఉంది నేను తిరిగేది. ముందు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్స్ లోపల లేవు, చాలామంది పోయినా నేను కనుక ఇంకా అది మామూలుగా చూసిన నేను లోపల రోడ్స్, ఇక బ్యాంకు, ఒకటి అంబులెన్స్, ఇట్లాంటివన్నీ కొంచెం మేనిఫెస్టో తయారు చేసుకున్నాను నేను. ఇంకొంచెం యాడ్ చేసేది తిరిగిన తర్వాత ఇట్లాంటివి ఉన్నాయండి. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఏదైనా చేస్తే బాగుంటుంది, అంతేగాని ఒకటేసారి అన్ని మొత్తం అయ్యే పని అయితే ఉండదు ఇప్పుడు కూడా. ఇంకా పెన్షన్స్ లేని వాళ్ళు పెన్షన్స్ లిస్ట్ తీసుకున్నాను. ఇంకా కొంతమందికి అవి ల్యాండ్ ఇష్యూస్, అవి అందరు ఇంట్లోకి పోయి మరి అలా ప్రాబ్లం లేని అన్ని కనుక్కుంటారు కదా, వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రాబ్లం ఏంది మీకు? ఫస్ట్ ప్రాబ్లం రోడ్సే అండి. రోడ్స్, పెన్షన్స్ దాదాపు వస్తున్నాయి. ఇంకా అవి గెలిచిన వాళ్ళు ఈడ గెలిచి మళ్ళా సిటీకి పోతుర్రు, ఆడనే ఉంటుర్రు, లేకపోతే యుఎస్కి పోతుర్రు అని ఒక మాట ఉంది. ఈడ ఆ ముచ్చట ఉంది. మళ్ళీ మీరు గెలిస్తే ఏంది కదా? నేను అదే చెప్తున్నా కదా ఇందాక, నేను ఆడనే ఉండి 25 ఇయర్స్ నేను ఇప్పుడు బ్యాక్ వచ్చిన. నేను పోవడానికి మళ్ళీ ఏముంటుంది, ఆడ అన్ని 25 ఇయర్స్ ఉండే నేను ఇక్కడ వచ్చిన, ఇంకేం పోతా? ఇంకా బోర్ అంటారు. అయితే ఈడ ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య ఉంది ఈడ. వాటిని కూడా మీరు కనుక్కుర్రు, మరి పైసలకి ఇవన్నీ కూడా చూసుకోవాలి, మరి ఎట్లా అవన్నీ? ఇంకేంటంటే వచ్చే మన ప్రభుత్వం ఇచ్చే నిధులని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మనం కొంచెం నేను ఇంతకన్నా బెటర్గా నేను చేయగలుగుతా. అంటే ఈడ వచ్చినప్పుడు నేను పబ్లిక్ ని కొంతమందిని అడుగుతా, వాళ్ళు ఒక ముచ్చట నాకు చెప్పారు, అది నేను మిమ్మల్ని అడుగుతా, మీరు ఏమనుకోద్దు. అయ్యో అసలే అనుకోని చెప్పు. అయితే మీరు బయట నుంచి వచ్చిర్రు కదా, ఈడ లేరు, మాకు ఎట్లా అభివృద్ధి చేస్తారు, మా సమస్యలు ఎట్లా తెలుసుకుంటారు అంటూ కొంతమంది, అంటే ఎవరైతే ఈడ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు కొంతమంది అన్నారు నాతో. మరి దాని గురించి మీరు ఏం ముచ్చట? అదే చెప్తున్నా నేను, అక్కడ ఉన్నాం కాబట్టి తెలీదు. ఈ మధ్య కాలంలో నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా అప్పుడప్పుడు రావడం అయితే ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మంచి ఎక్కువ వస్తున్నా తెలుసుకున్నా. ఈ వారం 10 రోజుల నుంచి అయితే మొత్తం ఊరు ప్రతి ఇల్లు తిరిగినా నేను, ప్రతి ఇల్లు తిరిగేసి వచ్చిన. అది ఒక్కొక్కరి దగ్గర కూర్చొని మాట్లాడినా కూడా అట్లా ఏముంది వాళ్ళ ఇంటిని చూసి ఇల్లు చూసినప్పుడు అర్థమవుతుంది కదా, వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నా. కొంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, అవి ఇవి దాని గురించి ఏమైనా చేయమని అట్లాంటివన్నీ అడిగింది. చాలా అన్నిటినీ కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. ఈ ఊర్లో పోటీ మస్తుంది, చాలా ఉంది. మరి ఎట్లా చెప్తారు? పోటీ అనేది ప్రతి విషయంలో ఉంటుంది, అది దేంట్లో పోటీ ఉండదు చెప్పు. అంటే ఆడోళ్ళు బయటకు వచ్చుడే పెద్ద ముచ్చట, ఆడోళ్ళు బయట. అట్లాంటిది మీరు ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేసుడు, ఇంట్లో సపోర్ట్ చేసుడు, ఊరోళ్ళు సపోర్ట్ చేసుడు అంటే చిన్న ముచ్చట కాదు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం కాదు కదా, చాలా మంది లేడీస్ అట్లా మంచిగా ఎంతో మంది ఉన్నారు. జస్ట్ మా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లోనే చాలా మంది ఉన్నారు. మీరు సర్చ్ చేస్తే అట్లా ఏం లేదు. ఊరికి ఏం చేస్తా అని చెప్పిర్రు? వయసు అయిపోయిన వాళ్ళకు పింఛన్లు, ఈ భర్త లేని వాళ్ళకు పింఛన్లు కావాలి. ఇంకోటి ఇండ్లు చాలా పడాబడి ఉండే, అది ఇండ్లు కావాలి. బాత్రూమ్లు కూడా లేవు, చీరలు కట్టుకొని స్నానం చేసే పరిస్థితి ఉంది ఇక్కడ.
బాత్రూమ్లు ఒకటి, ఇండ్లు ఒకటి, రోడ్ రోడ్ ఒకటి, ఒకటి మంచిగా మోరీలో ఉండాలి. ఒకటి. మేడం ఇక్కడనే ఉండాలి. మేడం గెలిస్తే మేము ఆటోమేటిక్ గా మేడంతో గొడవ పడైనా మేము ఇక్కడనే ఉంచుకుంటాం. ఉంచుకొని తర్వాత మేము మేము చూసుకుంటాం అది. చేయించుకుంటాం. మాకంత మిమ్మల్ని ఈయన ఉంచుతారంట వాళ్ళే చెప్తారు. చూసుకుంటాం. ఉంచుకుంటాం. మేడం అంత ఊరు మొత్తం కలిసి మేడాన్ని గెలిపించుకోవాలి. మేము గెలిపించుకొని మేము ఇక్కడనే ఉంచుకోవాలని డిసైడ్ అయినాము. ఈడైతే అనిత మేడం కు ఎంత సపోర్ట్ చేస్తారు అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఈడ మస్తు మంది కూడా మాట్లాడుతున్నారు. మేడం సార్ కూడా వెనకాలండి, మేడం ముందుంటే సార్ ఎట్లా వెనక నుండి సపోర్ట్ చేస్తున్నా అనేది కూడా మనం చూసాం. ఇంకా సార్ ఆడున్నాడు, మనం చూస్తున్నాం. వెంకటరెడ్డి సార్ ఆడున్నాడు. సార్ మస్తు సార్ ఇట్రండి, మీరు మేడం కి మస్తు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు మాకు. అవును, అవును మరి. ఎట్లా అనిపిస్తుంది మీకు మళ్ళా? మాకు ఊరును బాగు చేయాలని ముందు నుంచి మాకు ఉన్నది. ప్రజలు మా అంతా బాగుండాలి, ఊరు బాగుండాలి. ఇంతమంది సర్పంచులైనా అభివృద్ధి లేదు కాబట్టి ఈ ఊరు ఎప్పుడు డెవలప్ కావాలని మేము ముందు నుంచి ఆశించేది. నాకన్నా ఎక్కువ మా భార్యని అనితారెడ్డి ఆశించింది. ఆమెకి ఇప్పుడు కళ నెరవేరింది కాబట్టి ఒక్కసారి ఛాయిస్ ఇస్తే ప్రజలు పెద్ద మెజార్టీ తోటి గెలిపిస్తే అందరూ హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు అని మేము కోరుకుంటున్నాం. ఈడ ఉన్న సమస్యలు అన్ని మీకు తెలుసు కదా, తెలుసు. దాని విషయం ఇట్లా వేసిరా లేకపోతే ఏంది మళ్ళీ? అవును, సమస్యలు చాలా ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో 10 years నుంచి ఊర్లో బ్యాంకు కావాలని ఎన్నోసార్లు అన్నా. ఈ ఎమ్మెల్యేకు మరి జనార్దన్ రెడ్డికి కూడా చెప్పిన, అన్న నువ్వు ఒక్కడ అడుగుతున్నా ఊర్లో సపోర్ట్ ఏం చేయక అది ఇది అని ముందు నుంచి చెప్పిర్రు. తర్వాత ఎమ్మెల్యేకు చెప్పిండ్రు. ఇప్పటి ఎమ్మెల్యేకి కూడా మేము విన్నవించుకున్నాము, తప్పకుండా చేస్తా అని అన్నాడు. మేము డ్రైనేజీ సమస్య కానీ, నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ అన్నీ మేము చేస్తామని హామీ ఇచ్చినందుకు మేము ఇది దిగినాము. మా భార్యను గెలిపించాలని మేము కోరుతున్నాం. గెలిచిరీడా మస్తు మంది చెప్తున్నారు ఆడికెళ్ళి. అంటే ఎంతమంది చెప్పినట్లు అది నిజంగా నెరవేరాలి. ఈ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. ఇంతకుముందు 40 ఏళ్ళ నుంచి మా అన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి చాలామంది అన్న మంచి కోరి చెప్పిర్రు, అన్నలాగా చేయాలయ్యా మీరు అని చెప్పిండ్రు కాబట్టి మేము కూడా సరే అని ఒప్పుకుంటున్నాం. ఈడ చూడొచ్చు అనిత మేడం కి ఎట్లుంది ఏంది కథ అనేది. మస్తు మంది ఈడ సపోర్ట్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. వెనకాలకెళ్ళి పటేలమ్మ పటేలమ్మ అని పిలుస్తున్నారు. ప్రచారంలో వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంత ఉందంటే మరి ఎవరు గెలుస్తారు ఈ ఊర్లో?